కేరళ రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలమైపోతా ఉంది. మొత్తం విలయ తాండవం చేసింది. అక్కడ ఉన్నటువంటి వరదలు విలయాన్ని సృష్టించినాయి. ఊర్లే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. కొండ చర్యలు విరిగిపడి పడుకున్న వాళ్ళు నిద్రలో ఉండగా అర్ధరాత్రే నిద్రలోనే కన్ను మూసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 123 మంది చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. తర్వాత ఇంకా చాలా మంది, కొన్ని వందలాది మంది, 123 మంది గాయపడ్డారు. చాలా డేంజర్. ఇంకా 128 మంది గాయపడ్డట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ అసలు యాక్చువల్గా వయనాడులో జరిగినటువంటి ఈ ప్రకృతి ప్రకోపంతో మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆందోళన చెందడం కాదు, మామూలుగా అసలు అంటే కింద శిథిలాల కింద ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారంట. ఫోన్ చేసి మేము ఇక్కడ శిథిలాల కింద చిక్కుకొని ఉన్నాం, మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటే హృదయ విదారకమైనటువంటి ఘటనలు అక్కడ కేరళ రాష్ట్రంలో వయనాడులో చోటు చేసుకున్నాయి. ఇక్కడ వయనాడు నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు మన అంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. తర్వాత అంటే 2 చోట్ల నుంచి, ఇక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి, ఇక్కడ 2 చోట్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు సహాయ చర్యలు అందించాలని చెప్పేసి కోరడం. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు 2 లక్షల చొప్పున, తర్వాత గాయపడ్డ వాళ్ళకు 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఏది ప్రకటించినా కానీ పోయిన ప్రాణాలు మాత్రం తీసుకురాలేము. కానీ చాలా దారుణమైనటువంటి కలి చోటు చేసుకుంది అక్కడ కేరళలో. ఇక మరోవైపు రైతుల ఖాతాల్లో 1,50,000 రూపాయలు జమ చేస్తూ ఉన్నాం. 100% రుణమాఫీని అంటే పూర్తి చేస్తూ ఉన్నాం. 12,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో జమ చేసినామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. 100% అంటే ఇక్కడ ఇచ్చినటువంటి హామీ అయితే ఇది అవుతుందా, జరుగుతుందా, తర్వాత కాదా, ఇట్లా అని చెప్పేసి రకరకాలుగా మాటలు అన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పినాము. 100% అదే బాటలో ముందుకెళ్తా ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి నేను దేనికైనా సిద్ధమని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి మాట. ఇక మరోవైపు ఇక్కడ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఏది అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినరు అక్కడ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. దానికి సంబంధించి ఆమోదం కూడా జరుగుతూ ఉంది. ఇక మరోవైపు ఒలింపిక్స్లో మను బాకర్ మరోసారి చరిత్ర సృష్టించింది. అయితే కాంస్య పథకం జోడీతో అంటే ఇక్కడ ఎవరు సరబ్జిత్ సింగ్ తో జోడీతో మరో కాంస్య పథకాన్ని తన ఖాతాలో వేసుకుంది మను బాకర్. దీంతో అసలు యాక్చువల్గా భారతదేశ చరిత్రలో ఒకేసారి 2 పథకాలను సాధించినటువంటి ఘనతను ఆమె చరిత్రలో తన ఖాతాలో వేసుకుంది మను బాకర్. దీంతో 2 పథకాలు వచ్చినట్టు అయింది. అవి కూడా పెద్ద అద్భుతమేం కాదు, నిజంగా కూడా తీర్మాన్ మల్లన్న కూడా చెప్పిండు. అంటే నిజంగా పెద్ద అద్భుతం కాదు. ఒకేసారి చాలా పథకాలను 5 పథకాలను 6 పథకాలను 10 పథకాలు ఇట్లా గెలిచిన వాళ్ళు కూడా వివిధ దేశాల వాళ్ళు ఉన్నారు. అమెరికాకు చెందిన ఒకే క్యాండిడేట్ 28 పథకాలు సాధించిండు. కాబట్టి అంటే ఇది కాకపోతే ఏంటంటే మనకు గొప్ప విషయమే. ఎందుకంటే కాంస్య పథకం అంటే అసలు యాక్చువల్గా 3rd ప్లేస్. ఫస్ట్ స్వర్ణం ఉంటుంది అంటే గోల్డ్ మెడల్, ఆ తర్వాత సిల్వర్ మెడల్, ఆ తర్వాత ఇప్పుడు బ్రాంజ్ మెడల్ వస్తేనే ఫుల్ ఖుషి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కారణం ఏంటి అంటే క్రీడాకారులకు సరైనటువంటి ప్రోత్సాహకాలు కల్పించడం లేదు గతం నుంచి ప్రభుత్వాలన్నీ కూడా. అయితే కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. పీఈటీల నియామకం కానీ, తర్వాత అన్ని స్కూళ్ళల్లో అంటే పాఠశాల నుంచే క్రీడలను ప్రోత్సహించడం కానీ ఇవన్నీ కూడా జరగాలి. కాకపోతే ఏంటంటే ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, ప్రోత్సహిస్తే దాంట్లో చెత్త రాజకీయాలు అదంతా కూడా జరుగుతూ ఉంది. అది కరెక్ట్ కాదు. ఇక మరోవైపు నిన్న ఇక్కడ తాజ్ కృష్ణా హోటల్లో బీసీలకు సంబంధించి ఒక సభ జరిగింది. ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో మాజీ ఐఏఎస్ చిరంజీవులు సార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ జరిగింది. మాజీ మన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన ఈశ్వరయ్య గౌడ్ సార్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున కీలకమైనటువంటి అంటే మాట్లాడినారు, ప్రకటనలు చేసిండ్రు. తర్వాత ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న కూడా క్లియర్గా చెప్పిండు. ఒకవేళ బీసీల కోసం, బీసీల రాజ్యాధికారం కోసం, బీసీల సాధికారత కోసం నేను దేనికైనా సిద్ధమని చెప్పేసి తీర్మాన్ మల్లన్న ప్రకటించిండు. అంటే ఏది ముందు అంటే ఇక్కడ ఎమ్మెల్సీ పదవా లేకపోతే ఇంకొకట అంటే 100% బీసీల అభ్యున్నతి. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడేటోళ్ళు లేరు, తర్వాత ఇంకోటి వాళ్ళ గురించి పట్టించుకునేటోళ్ళు లేరు. నిజంగా మెజారిటీ ఉన్నటువంటి పబ్లిక్ వాళ్ళకు వాళ్ళే ఓట్లు వేసుకోలేకపోతున్నారు, వాళ్ళకు వాళ్ళు అభివృద్ధి చెందలేకపోతున్నారు, అభివృద్ధి పదంలో నడవలేకపోతున్నారు, కనీసం సోయి లేకుండా మరి ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకు అండగాలి నిలవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత చేసే చట్టాల్లో కానీ, తీసుకొచ్చినటువంటి సవరణలలో కానీ, గతంలో అక్కడ ఏది
కేంద్ర ప్రభుత్వం గతంలో ఇక్కడ ఏది ఎన్డీఏ ప్రభుత్వం కాకుండా అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఏది మహిళా బిల్లును ప్రవేశపెట్టింది. మహిళా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు అక్కడ అది మహిళా బిల్లును వ్యతిరేకించారు. అప్పుడు యాదవత్రయం ఎవరు ములాయం సింగ్ యాదవ్, తర్వాత ఎవరు లాలూ ప్రసాద్ యాదవ్, తర్వాత ఇట్లా ముగ్గురు యాదవత్రయం మొత్తం మీద ఆ బిల్లును వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించరు అని చెప్పేసి మొత్తం అట్టెట్లా వ్యతిరేకిస్తారండి, మహిళా బిల్లు మహిళలకు వ్యతిరేకమా అని చెప్పేసి మాట్లాడినరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అడిగింది ఏంటంటే మహిళలకు రిజర్వేషన్ రావాల్సిందే, సంతోషం, దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే అక్కడ మహిళల్లో కూడా అంటే మొత్తం కూడా అగ్రవర్ణ మహిళలే ముందుకు వస్తూ ఉన్నారు. మరి బీసీ మహిళలకు అందులో వాటా ఉందా అని చెప్పేసి వాళ్ళు అడిగినారు. ఉందా అడిగినప్పుడు లేదు అని చెప్పిండ్రు. చెప్తే మరి అట్లెట్లయితుంది లెక్క, మరి బీసీ మహిళల సాధికారత కూడా అవసరం కదా, వెనుకబడినటువంటి మహిళలు వెనుకబడిపోవాలన్నా, కాబట్టి 100% దానికి అవసరం అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఆ బిల్లును వ్యతిరేకించారు. అది ఇప్పటి వరకు ఇంకా అట్లా కొనసాగుతూ ఉంది. అయితే మొత్తం మీద కావాల్సింది ఏంటి అంటే భారతదేశంలో కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ అత్యధికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు బీసీలు. కాకపోతే ఏంటంటే వాళ్ళు వెనుకబడిన వాళ్ళుగానే ఉంటున్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు వాళ్ళకి దక్కడం లేదు. కాకపోతే ఏంటంటే నిన్న అంటే నిజంగా చాలా పెద్ద ఎత్తున వీళ్ళు కూడా ఊహించలేదు ఇంతమంది వస్తారు అని కూడా, నిర్వహించే వాళ్ళు కూడా ఊహించలేదు. చాలా పెద్ద ఎత్తున వచ్చిండ్రు. శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, చెరుకు సుధాకర్ గౌడ్ కావచ్చు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఇటు మాజీ స్పీకర్ మధుసూదనాచారి కావచ్చు, బండ ప్రకాష్ అన్న కావచ్చు, మళ్ళా తిన్మర్ మల్లన్న కావచ్చు, పార్టీలకు అతీతంగా ఇటు కుల సంఘాలు, వివిధ బీసీలలో ఉన్న కుల సంఘాలు ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఎవరినో నిందించాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే నిన్న అంటే అసలు యాక్చువల్ నా వ్యక్తిగత అభిప్రాయం, ఇది మల్లన్నకు సంబంధించింది కాదు. కాకపోతే ఏంటంటే నిన్న నాకు కేవలం ఆ బీసీల ఓట్ల వల్ల మాత్రమే నేను గెలిచిన అన్నారు. కాకపోతే ఏంటంటే బీసీలు వేసిన మాట మాత్రం వాస్తవం. కాకపోతే ఏంటంటే అందులో అగ్రవర్ణాలు కూడా అందరూ కూడా వేసిండ్రు, రెడ్డిలు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కూడా వేసిండ్రు ఓట్లు. ఆ విషయం అట్లా అనాల్సింది కాదేమో అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం, అది అట్లా అనాల్సింది కాదేమో. కాకపోతే ఏంటంటే బీసీలు సంఘటితం కావాల్సిన అవసరం మాత్రం అన్న ఒకటి స్పష్టం చేసిండు అన్న, నాకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేసినా కూడా నన్ను ఓడగొట్టడానికి ఎంతమంది ప్రయత్నాలు చేసిందో మీకు అందరికీ, బీసీ కులాలు కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు నాకు అండగా ఉన్నారన్న. అదైతే వాస్తవం, అంటే అండగా ఉన్నది 100% వాస్తవం. కాకపోతే ఏంటంటే కొంతమంది అందరు కూడా ఓట్లు వేసిండ్రు, కొంతమంది వేసిండ్రు కాబట్టి అట్లా ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే బీసీలు ఇంకా సంఘటితం కావాల్సిన అవసరం మాత్రం 1000% ఉన్నది. ఎవరినో నిందించడం కాకుండా మనం ఎట్లా ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఒక్కసారి బేరీజ్ చేసుకుంటే అర్థమవుతుంది. ఇక లేకపోతే గట్లనే ఉంటాం, జై కొడతాం, జెండాలు పడతాం అంటే 100% గట్లనే ఉంటారు పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఇది ఎవరినో నిందించి తర్వాత ఎవరినో అనడం కాదు, సొంతంగా సోయి ఉంటే సిగ్గుశరం ఏమన్నా అట్లా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. ఇక మరి పాలకుర్తిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పొగలొస్తా ఉన్నాయంట. నిన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రధాన అనుచరుడు అందే యాకన్న ఈజీఎస్ డైరెక్టర్ గా, స్టేట్ డైరెక్టర్ గా ఉన్నాడు, మాజీ ఎంపీటీసీ. మరి ఆయన కూడా పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీగా, అంటే ఓ ఎమ్మెల్యేనే జాయిన్ అవుతున్నారా పాలకుర్తిలో అన్నంత విధంగా దళిత రత్న ముద్దు బిడ్డ, దళిత బిడ్డ అందే యాకన్న కూడా పెద్ద ఎత్తున నిన్న జాయిన్ అయిన పరిస్థితి. చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఒక్క నిమిషం అన్న, ఒకటే నిమిషం. ఇది అందే యాకన్నకు సంబంధించిన ఒకటే నిమిషం. నిన్న చాలా పెద్ద ఎత్తున మాత్రం ర్యాలీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేనే జాయిన్ అయ్యండి అన్న ఫీలింగ్ వచ్చేసింది పాలకుర్తిలో. మరి ఎందుకు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రధాన అనుచరులు అందరూ ఎందుకు పోతున్నారో అర్థం కాని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తున జరిగింది. యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో నిన్న జాయిన్ అయ్యిండు యాకన్న. ఇది ఇట్లా ఉంటే ఒకసారి వెలుగు దినపత్రికకు వెళ్దాం. ఇండియాకు మరో మెడల్. ఇండియా స్టార్ షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ లో మళ్లీ మెరిసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్తల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో సరబ్జోత్ సింగ్ తో కలిసి బరిలోకి దిగిన ఆమె కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఒకే ఒలింపిక్స్ లో 2 మెడల్ సాధించిన తొలి ఇండియన్ అథ్లెటిక్ గా కొత్త చరిత్ర సృష్టించింది. స్వతంత్రానికి ముందు నార్మన్ పిచార్డ్ 2 రజతాలు నెగ్గిన రికార్డును మను బ్రేక్ చేసింది. ఓవరాల్ గా ఇండియా తరఫున ఒలింపిక్స్ లో 2 పతకాలు నెగ్గిన 3వ ప్లేయర్ గా రికార్డులకు ఎక్కింది. రెజ్లర్ సుశీల్ కుమార్, షట్లర్ పివి సింధు ముందున్నారు. బట్ వీళ్ళిద్దరు ఇయర్ చేంజ్ చేసుకుంటూ కొట్టారు. ఈమె విత్ ఇన్ 3 days లో ఒకే ఇయర్ లో కుట్టి పడేసింది. గ్రేట్, కంగ్రాచులేషన్. మొన్న ఒకటి కొట్టేసింది,
తర్వాత ఈమె బంగారు తల్లి కాకుండా ఈమె కాంచన్ తల్లి ఇప్పుడు కాంచన్ తల్లి మనోభాకర్ ఇప్పుడు మొన్న కాంస్య పథకం కొట్టింది. తర్వాత ఇప్పుడు సరబ్జోత్ సింగ్ తోటి కలిసి అంటే ఇవి వాస్తవంగా కాంస్యం రజకం అంటే చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. నేను అదే చెప్తున్నా, గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, ఫస్ట్ ప్రైజ్ అంటే గోల్డ్ మెడల్, ఫస్ట్ ప్రైజ్ అంటే గోల్డ్ మెడల్ స్వర్ణ పథకం, సెకండ్ ప్రైజ్ అంటే రజతం, తర్వాత సిల్వర్ మెడల్, ఇప్పుడు థర్డ్ ప్రైజ్ అంటే బ్రాంజ్. దీన్ని కాంస్యం అంటారు, అంటే థర్డ్ ప్లేస్ అన్నమాట. అది లెక్క అంటే ఒక క్లారిటీ వస్తుంది. రుణమాఫీతో రైతుల ఇళ్లలో పండుగ, అన్నదాతల ఆనందంతో నా జన్మ ధన్యమైంది, రాజకీయాల కంటే రైతు ప్రయోజనాలే మాకు ముఖ్యమని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. కేవలం 12 రోజుల్లో 12,000 కోట్ల రుణమాఫీ. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను తాకట్టు పెట్టింది. వాళ్ళు చేసిన అప్పుల కిస్తీకి 8 నెలల్లోనే 43,000 కోట్లు కట్టినామని వెల్లడి. 1,00,000 లోపు రుణాల మాఫీకి నిధుల విడుదల. మొత్తం 6.40 లక్షల మందికి 6,140 కోట్లు రిలీజ్ చేసిండ్రు నిన్న రాష్ట్రం. 12 రోజులలో 12,000 కోట్ల రూపాయలు విడుదల చేసామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది, ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. రాజకీయాల కంటే రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడే కొన్ని పార్టీలకు రైతులు గుర్తుకొస్తారు, కానీ ఇప్పుడేం ఎన్నికలు లేవు, అయినా మేము ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నాం. కేవలం 12 రోజుల్లోనే 12,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసినాం. ఇది మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పారు. ఇక రుణ విముక్తి పొందిన లక్షలాది మంది రైతులు తమ ఇండ్లలో పండుగ చేసుకుంటున్నారని, దీంతో తన జన్మ ధన్యమైందన్నారు. ఇక మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో 2వ విడత రుణమాఫీలో భాగంగా 1,00,000 రూపు రుణాల మాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక 15 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసిండ్రు. నిన్న బీఆర్ఎస్ రుణమాఫీని ఎగ్గొట్టింది, ఇదైతే వాస్తవం. నేను కూడా 2013 ఇప్పటికీ నాది బాకీనే ఉంది. అట్లా కాదు, విషయం ఏంటంటే నాకు రైతు బంధు వచ్చింది. అప్పుడు రైతు బంధు వస్తే రైతు బంధు అంతా కూడా పీకింది. అటే ఇక మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నారు డైరెక్ట్. రైతు బంధు వడంగానే ఖాతాలో వడంగానే వాడు గుంజుకున్నాడు. మరి ఇప్పుడు మళ్ళీ తర్వాత కొన్ని పైసలు ఉన్నాయి అంటే వాడు బ్యాంక్ కూడా ఇస్తాడు, వాడు అదో పరిశాన్ ఉంది మనతోటి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 రుణమాఫీ కూడా సరిగ్గా చేయలేకపోయిందని సీఎం రేవంత్ విమర్శించారు. బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు 4 విడతల్లో రుణాలు మాఫీ చేసింది. దీంతో రైతులు తమ అప్పుకు మించి మిత్తిలు కట్టాల్సి వచ్చింది. వాస్తవం, అందులో నేను బాధితుని. ఇక రెండోసారి రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 19,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి 12,000 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దాదాపు 7,000 కోట్ల రుణాలు మాఫీ చేయలేదు అని మండిపడ్డారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంలో రుణమాఫీ ఎలా చేశారని కొందరు అవహేళన చేశారు, శాపనార్థాలు పెట్టారు. కానీ మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తి చేసేందుకు నిధులు సమీకరించింది. ఇది మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసి తెలంగాణను తాకట్టు పెట్టింది. తాకట్టు నుంచి తెలంగాణను విడిపించి రుణాల భారం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పులకు మా ప్రభుత్వం ఈ 8 నెలల్లోనే 43,000 కోట్ల రూపాయలు మిత్తిలు కట్టిన కిస్తీలు. అట్లా ఉంది పరిస్థితి. ఇక ఓన్లీ చర్చలు, నో సస్పెన్షన్. చూసుకో ఇక ఎట్లున్నది అంటే, గతంలో జర్ర మాట్లాడితే సస్పెండ్, నువ్వు బయటకు మైక్ కట్టు ఇవన్నీ ఉంటుండే. ఇట్లా ఏం లేదు, కుసోరి అని చెప్పేసి రాత్రి 1:30 దాకా ఉండైనా సరే కానీ నడుతున్న లెక్క. అసెంబ్లీలో నయా ట్రెండ్, సమావేశాలను హుందాగా నడుపుతున్న ప్రభుత్వం. గతంలో మాదిరి ప్రతిపక్ష సభ్యుల గెంటివేతలు లేవు. అర్ధరాత్రి దాటినా సభ కొనసాగుతూనే ఉన్నది. ఇది ఇట్లా ఉంటాయి చూడు ఒక్కసారి. వయనాడ్ విలవిల, కొండ చర్యలు విరిగిపడి 123 మంది మృతి, 800 మంది గల్లంతు. తుడిచి పెట్టుకుపోయిన 5 గ్రామాలు, మట్టి దిబ్బల కింద మరికొంతమంది. రంగంలోకి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్. కుండపోత వర్షాలతో సహాయ చర్యలకు ఆటంకం. చలియార్ నదిలో కొట్టుకుపోయిన డెడ్ బాడీలు, రిలీఫ్ క్యాంపుపై పడిన బండరాలు. విపత్తుపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్బాంది, రాహుల్ గాంధీ కూడా నిన్న. ఎవరికి కూడా రావద్దు ఇటువంటి పరిస్థితి. నిజంగా ఇక్కడంతా కూడా కొండ ఇక్కడ ఆనవాళ్ళు కూడా ఉంటే ఆ ఇండ్లన్నీ మొత్తం కూడా కొట్టుకుని పోయినాయి. రాత్రి పడుకున్నారంట, రాత్రి 12 గంటలకు పండుకున్న తర్వాత నిద్రపోయి ఉండగానే దన్మని వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చేసి మొత్తం కొట్టుకుని పోయినాయి అంట. దారుణమైనటువంటి పరిస్థితి. మొత్తం శవాల దిబ్బగా మారిపోయిందంట కేరళలో వయనాడ్ జిల్లా. కేరళలోని వయనాడ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. సోమవారం అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా వరద పోటెత్తడంతో కొండ చర్యలు విరిగిపడి వేలాది ఇండ్లు కొట్టుకుపోయాయి. ఇక మొప్పాడి, ముండకై, తర్వాత చొరల్మల, అట్టమాల, నూల్పుజ గ్రామాల్లో చోటు చేసుకున్న ఈ ఘోర విపత్తుతో 123 మంది చనిపోయారని, 128 మంది వరకు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఇండ్లల్లో పడుకున్న చోటే కొందరు సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో మహిళలతో పాటు చిన్నారులు కూడా ఉన్నారంట. ఇక చురల్మల, తర్వాత ముండకై
ఆ ఊళ్ళు మొత్తం కొట్టుకుపోయాయి. మిగిలిన గ్రామాలు సగం బురదలోనే కూరుకుపోయి ఉన్నాయంట. మొత్తం దారుణమైనటువంటి చెయ్యి బయటికి ఉంది తప్ప ఏం లేదు పరిస్థితి, ఘోరం. ఇది ఇట్లా ఉంటే బడ్జెట్ ను 10 ఏళ్లలో 3 ఇంతలు పెంచాం. దేశ బడ్జెట్ ను 10 ఏళ్లలో 3 ఇంతలు పెంచామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వచ్చే 5 ఏళ్లలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ పయనిస్తుందని తెలిపారు. ఢిల్లీలో జరిగిన సిఐఐ వికసిత్ భారత్ సదస్సులో ప్రధాని మోదీ కామెంట్స్ చేశారు. 3 ఇంతలు పెంచినామని చెప్తున్న 10 ఏళ్లలో. ఇక రాష్ట్రంలో అంటే మరి రేట్లు కూడా అట్లే పెరిగినాయి కదా సార్, అడ్డం దిడ్డం. అసలు సామాన్యుడు కొనలేని పరిస్థితిలోకి తీసుకెళ్ళి 10 ఏళ్లలో రేట్లు ఇంకా దారుణంగా పెరిగినాయి. రాష్ట్రంలో తగ్గిన పీఎం కిసాన్ నిధుల పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతుంది. మన రాష్ట్రంలో గడిచిన 2 ఏళ్లలో 6.55 లక్షల మందికి కోత పెట్టారు. దీంతో కేంద్రం ఏటేటా లబ్ధిదారులు తగ్గిస్తున్నట్లు గణాంకాలు చెప్తున్నారు. ఎందుకు తగ్గిస్తున్నారో ఏందో తెలియదు. ఇండియా క్లీన్ స్వీప్. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల T20 సిరీస్ ను ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన ఆఖరిదైన 3వ T20లోను టీమిండియా సూపర్ ఓవర్లో లంకను ఓడించింది. లోక్సభలో కుల దుమారం. కులగణనపై రాహుల్ గాంధీ వర్సెస్ అనురాగ్ ఠాకూర్. కులమేంటో తెలియనోళ్ళు కులగణన కోరుతున్నారన్న బీజేపీ ఎంపీ అన్నాడు. ఎంత అవమానించిన పోరాటం ఆపనన్న ప్రతిపక్ష నేత. కులం ప్రస్తావన ఎందుకంటూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఎవరి పేరు ప్రస్తావించలేదని సమర్థించుకుంటే ఠాకూర్. ఇదే సబ్జెక్ట్ మీద నిన్న నాయకులందరూ మాట్లాడిండ్రు. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరంలో తాజ్ కృష్ణలో జరిగింది. సేమ్ ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రధాన ప్రతిపక్షమైన రాహుల్ గాంధీ, పక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ పార్లమెంట్ లో పోరాటం చేస్తా ఉన్నారు. మీరు ఇక్కడ రావడంతోనే, కాంగ్రెస్ పార్టీ రావడంతోనే మేము కులగణన చేస్తాం, కులగణన చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్తారని హామీ ఇచ్చిండ్రు. ఆ హామీ 100% నిరూపించుకోవాలి. ఒకవేళ కులగణన చేయకుండా ముందుకు వెళ్తే బీసీలందరూ నష్టపోయే అవకాశం ఉందని తీర్మార్ మల్లన్నతో పాటు ప్రతి ఒక్క లీడర్లు గట్టిగా 6 నెలలలో చేస్తున్నారు. 7 నెలలు అయిపోయా. మరి దాని గురించి ఎందుకు పట్టించుకోవాలి? మళ్ళీ బీసీలకు వచ్చేసరికి ఈ బ్యాక్ వచ్చేస్తారు. మరి బ్యాక్వర్డ్ కాస్ట్ అందరూ బ్యాకే తీసుకుంటావరా? మరి ఏందో అర్థం కాని పరిస్థితి. గతంలో కాక అసలు యాక్చువల్ గా ఒక్క రోజుల దాన్ని ఏం చేసిండు, సమగ్ర కుటుంబ సర్వే పేరుతోటి ఒక్క రోజులో మొత్తం వివరాలన్నీ, బొగ్గుబాయిలు ఉన్న వాళ్ళు, ముంబైలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చాడు. ఒక్క రోజుల వివరాలన్నీ తెప్పించుకోగలిగిండు. ఒకవేళ ప్రభుత్వం దలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. తర్వాత అంటే యాక్చువల్గా ఇది కులగణన చేయాలనేటువంటి ఆలోచన క్లియర్. సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ కాక తెప్పించుకున్నాడు కాబట్టి ప్రభుత్వం దగ్గర కూడా ఆ డాటా ఉంటది కదా. ఈ ప్రభుత్వానికి ఇయ్యలేడు ఆయన. మనం చూడాలి మరి ఇచ్చిండో ఇయ్యలేదో. ఇస్తే ఓకే, ఇయ్యకపోతే ఏంటంటే నేను మళ్ళీ తెప్పించుకోవచ్చు కదా. పెద్ద విషయం ఏమున్నది ఇలా, పెద్ద విషయమేం కాదు. అంటే నేను ఏమంటానంటే ఒక్క రోజులో మొత్తం సమగ్ర కుటుంబ సర్వే చేయించగలిగిండు ఒక ముఖ్యమంత్రి. ఇప్పుడు మరి పెద్ద విషయం ఏమవుతుంది అది ఆయన చేసిండు, ఆయన సొంతానికి ఉపయోగించుకుంటూ అది వేరే విషయంలే. కానీ అంత పెద్ద దానికి అంటే చేయగలుగుతాడు అనే దాన్ని చెప్పడానికి మనం చెప్తా ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కూడా చేయాలంటే అవకాశం ఉంటుంది. మరి దానికి 5 నెలలు పడుతుంది, 6 నెలలు పడుతుంది. అంత టైం ఎందుకు పడుతుంది అర్థం. మళ్ళా బీసీలలో ఉన్న నాయకులు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాడికి ఇక బీసీ అవసరం లేదు, ఎవడ అవసరం లేదు. అధికారం పోతే అప్పుడు గుర్తుకొస్తారు వీళ్ళకు. అదే అట్లా ఉంటుంది లెక్క. పవర్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ లోకూర్. సుప్రీం ఆదేశాలతో కొత్త చైర్మన్ ను నియమించిన రాష్ట్ర సర్కార్. సుప్రీం న్యాయమూర్తిగా ఉమ్మడి హైకోర్టు సీజేగా పనిచేసిన లోకూర్. అయితే జస్టిస్ లోకూర్ ని ఇప్పుడు అంటే ఆయనని పవర్ కమిషన్ చైర్మన్ గా నియమించారు. అయితే గతంలో అక్కడ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు పవర్ కమిషన్ చైర్మన్ గా ఉండే. అయితే ఇక కాక ఏం చేసిండు, అన్ని బయట పెడుతున్నాయి. మొత్తం కమిషనే రద్దు చేయాలి, ఈయనకు అర్హత లేదు, ఈయన ఉండనే ఉండొద్దు, ఇట్లా రకరకాలు చేసి కమిషన్ రద్దు చేయాలంటే కమిషన్ రద్దు చేయడం కుదరదు ఆయన. కాకపోతే ఏంటంటే సరే ఆయన ఏదో మాట్లాడినంటారు కాబట్టి మాట్లాడినందుకు ఆయనను తప్పిస్తున్నాం అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కమిషన్ రద్దు చేయడానికి వీల్లేదని చెప్పేసి ఇక్కడ హైకోర్టు, సుప్రీంకోర్టు మంచిగా మూతి మీకు 2 వేసినట్టుగా చేసింది. చేయడంతో ఏమైంది, ఇక ఏం చేయాలని అర్థం కాలేదు. కాక సపడే కూకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఇక్కడ జస్టిస్ లోకూర్ను అక్కడ పవర్ కమిషన్ చైర్మన్గా నియమించింది. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. లోకూర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్థానంలో పవర్ కమిషన్ చైర్మన్గా లోకూర్ వ్యవహరిస్తారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ఆయన విచారణ జరపనున్నారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి ఒప్పందాలపై న్యాయ విచారణ జరపడం కోసం
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలుత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ను నియమించింది. అయితే ఈ అంశానికి సంబంధించి విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్కు ఆయన నోటీసులు ఇచ్చారు. విచారణ కమిషన్ ఏర్పాటుతో పాటు కమిషన్ చైర్మన్ ప్రెస్తో మాట్లాడడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ దాఖలు చేసిండు. పిటిషన్ దాఖలు చేసి నా అన్ని బయట పెడుతున్నట్టు ఇట్లా అంటే అట్లా బయట ఎందుకు పెడుతున్నారు సార్, మీరు అట్లా పెట్టాల్సింది లోపల పెట్టి లోపల వేయండి అని చెప్తారు. లోపల అంటే క్లియర్ గా ఏంటంటే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు చెప్తున్నారు 100% బరాబర్ అంతా మొత్తం అంతా రెడీ అయిపోయింది. 80 పేజీలు ఏదో రెడీ చేసేసినాము. తర్వాత ఇంకా ఆయన మీద శిక్ష చేయడమే రెడీ. అది అంటే కావడం ఖాయమని. ఈ లోపు మాజీ విద్యుత్ శాఖ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే మరి అటు ఇటు పోతాడా, మరి అక్కడనే ఆయన పని కూడా అవుతుంది. ఇక మరి ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అయితే కాదా ఇక మంత్రిగా. శ్రీశైలం ఫుల్ 207 టీఎంసీలు దాటిన నీటి నిల్వ 10 మీటర్ల మేర 7 గేట్లు ఎత్తిన ఏపీ అధికారులు. నాగార్జున సాగర్ కు తరలుతున్న కృష్ణమ్మ చేపల వేటకు వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక. 10 గేట్లు లేవట్టినట మొత్తం. ఎందుకంటే ఎన్ని నీళ్లు కావాలనో అన్ని నీళ్ళకి వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చిందంట. దగ్గరికి రావడానికి మొత్తం నీటితో మళ్ళీ పరిచయం అవుతుంది కదా, అందుకనే ముందస్తుగా కొంత ఎత్తేసి ఇప్పుడు నాగార్జున సాగర్కి మస్తు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నాగార్జున సాగర్ కూడా నిండుతుంది. నిండిన తర్వాత 100% పంటలకు ఈసారి కొంచెం డోకా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర వర్షాలు సరిగా పడతలేవు, కానీ అక్కడ మీద బాగానే పడాయంట. పడడంతో అక్కడ వస్తున్నాయి వాటర్. ఇక రాష్ట్రం పేరు చెప్పకుంటే నిధులు ఇవ్వనట. బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించామని చెప్పేసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్తా ఉంది. తెలంగాణకు బడ్జెట్ 1000 కోట్లలో ఇచ్చామని చెప్పేసి ఆమె చెప్తున్నది. మరి ఇచ్చేదంటే బయట బడ్జెట్ పెడితే బాగుండేది. కానీ అసెంబ్లీలో స్కిల్ వర్సిటీ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు పీపీపీ ట్రిపుల్ పి పద్ధతిలో ఏర్పాటు, 17 రంగాల్లో కోర్సులు, ఏటా 20,000 మందికి శిక్షణ. ఇది మంచి. యాక్చువల్ గా స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి మధ్యలో మెదిలింది. తర్వాత అది ఎందుకంటే ఐటీఐలు ఉంటాయి కదా, ఈ ఐటీఐలు మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతా ఉన్నాయి. అసలు యాక్చువల్ గా ఏది నైపుణ్య శిక్షణ అనేటువంటిది అక్కడ కొనసాగుతుండే, కాకపోతే ఇప్పుడు వాటిని పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. కాబట్టి స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం ద్వారా దాని ద్వారా ఏమవుతుందంటే నైపుణ్యం ఉన్నటువంటి ఏవైతే మానవ వనరులు ఉంటాయో, హ్యూమన్ రిసోర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ తయారు చేసుకొని మనకు అంటే ఎప్పుడైనా కానీ చదువుకుంటే ఏమడుగుతారంటే తల్లిదండ్రులైనా తర్వాత ఎవరైనా ఏమని అడుగుతారంటే బువ్వ పెట్టని చదువు ఎందుకు అంటారు, బువ్వ పెట్టని చదువు ఎందుకు అంటారు. కాబట్టి బువ్వ పెట్టే చదువు కావాలి అంటే ఏదైతే ఉపాధి అవకాశాలు చూపించేటువంటి చదువు కావాలి. తర్వాత సమాజంలో తర్వాత అది ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ ఉట్టినే చదువుకున్నామా పోయినామా అయిపోయిందా డిగ్రీలు వచ్చినా లెక్క అంటే అది కాదు లెక్క. కాబట్టి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా ఆ స్కిల్స్ని డెవలప్ చేసి తర్వాత వాళ్ళని నైపుణ్యాన్ని వాళ్ళకు మెరుగుపెట్టి ఆ తర్వాత వాళ్ళకు దాని ద్వారా ఉత్పత్తిని పెంచేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అది ఉపాధి అవకాశాలను కూడా మెండుగా కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీ బిల్లును మంగళవారం అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఇక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బిల్ 2024 పేరుతో దీన్ని తీసుకొచ్చారు. అయితే పీపీపీ పద్ధతిలో యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. 17 రంగాల్లో కోర్సులు ప్రవేశపెట్టి ఏటా దాదాపు 20,000 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. హైదరాబాద్లో స్కిల్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల్లో నైపుణ్య కేంద్రాలు, స్కిల్ సెంటర్లు అంటే స్పోక్స్ ఏర్పాటు చేయనున్నారు. వీటికి అనుబంధంగా వేర్వేరు కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తున్నది. ఆ యూనివర్సిటీ ద్వారా యువతలో నైపుణ్యాలను పెంచేందుకు శిక్షణ ఇస్తున్నారంట. దీంతో ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే సొంతంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఎందుకంటే బీటెక్ అయిపోయిన తర్వాత స్కిల్ ఏమి ఉండట్లేదు, ఒక రకంగా ఏంటంటే భూమి పెట్టి చదువు అన్నట్టు. సరయూ నదిలో జనగామ యువతి గల్లంతు, సెల్ఫీ తీసుకున్న 2 నిమిషాల్లోనే ఘటన. అయోధ్య యాత్రలో విషాదం, ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురులో పాపం. ఏం సెల్ఫీ సలగుండా ఏం సెల్ఫీ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సెల్ఫీలు అని చెప్పేసి వరదలు వచ్చే దగ్గరకు పోయి ఇట్లా నిలబడతారు ధన్మని తట్టుకుమని ఒక గేట్ ఎత్తిరు అనుకో. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు శ్రీశైలం గేట్లు ఎత్తిండ్రు. గేట్లు ఒక్కటేసారి ఏమవుతుంది, 10 గేట్లు ఎత్తిండ్రు అనుకో. ఏమవుతుంది పరిస్థితి, ఉన్న వరద ఏమవుతుంది, గాడికెళ్ళి పోయేది ఒక్కటేసారి ఇక్కడికి వచ్చేసి కొట్టుకొని పోతారు. బాచుపల్లిలో విజ్ఞాన జ్యోతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు పిల్లలు ఆడేది విజ్ఞాన విహార యాత్రకు పోయినరు. గేట్లు ఓపెన్ చేసిండ్రు, పాపం కొట్టుకొని పోయినరు. కాకపోతే జాగ్రత్తగా ఉండండి. వర్షాకాలం నీటితోటి, నిప్పుతోటి, తర్వాత కరెంటుతోటి ఆడుకోవచ్చు. ఎందుకంటే వాట్ ఈస్ ద డేంజరస్ సిటీ ఇన్ ద వరల్డ్ అంటే ఎలక్ట్రిసిటీ ఈజ్ ద డేంజరస్ సిటీ అని అంటారు.
కాకపోతే అందుకని ఆ ఎలక్ట్రిసిటీతోని కానీ కరెంటుతోని కానీ నిప్పుతోని కానీ ఆడుకోవద్దు. జార్ఖండ్ లో పట్టాలు తప్పిన రైలు, 2 మృతి 20 మందికి గాయాలు. హౌరా నుంచి ముంబై వెళ్తుండగా ప్రమాదం. చక్రధర్పూర్ రైల్వే డివిజన్ లో ఘటన. కొద్ది దూరంలోనే పట్టాలు తప్పిన మరో గూడ్స్ రైలు. కేరళలో అయిపోయింది, మొత్తం దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉంది. ఇది ప్రధాన కథనాలు అయితే ఒక్కసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. పంచాయతీ స్థాయిలో రోజువారీ వాతావరణ సూచనలు. దేశవ్యాప్తంగా 2.69 లక్షల స్థానిక సంస్థలకు బాధ్యతలు అప్పగించారట. రైతులకు మరింత మేలు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అద్వితీయ మను, యువ షూటర్ మను భాకర్ ఖాతాలో 2వ పథకం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ డబుల్స్ లో సరబ్జోత్ తో కలిసి కాస్యం. ఒకే ఒలింపిక్స్ లో 2 పథకాలు గెలిచిన భారత తొలి అథ్లెట్ గా చరిత్ర సృష్టించింది. మను బంగారం కాదు కాంస్యం. ఇప్పుడు మను కాంస్యం గెలుచుకున్నది, 2 కాంస్యాలు గెలుచుకున్నది. ఒకటి డబుల్స్ లో, తర్వాత ఇంకోటి సింగిల్స్ లో. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో కాంస్యం గెలుచుకున్న అనంతరం మనుతో కలిసి స్వర్ణ రజత పథకాల విజేతలతో సెల్ఫీ తీసుకుంటున్న సరబ్జోత్ సింగ్ అని చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. యువ షూటర్ మను మళ్ళీ అద్భుతం చేసింది. రెండోసారి ఆమె గురి అదిరింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు 2వ పథకాన్ని తనే అందించింది. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలుచుకున్న మను అదే ఈవెంట్ లో మిక్స్డ్ డబుల్స్ లోనూ సత్తా చాటింది. సహచర షూటర్ సరబ్జోత్ సింగ్ తో కలిసి కాంస్యం సాధించింది. స్వాతంత్రం తర్వాత ఒకే ఒలింపిక్స్ లో 2 పథకాలు సాధించిన భారత అథ్లెట్ గా మను రికార్డు సృష్టించింది. ఇది కరెంట్ అఫైర్స్ లో కూడా వస్తుంది, తర్వాత జిఎస్ లో కూడా ఉపయోగపడుతుంది. భారత్ కు 2 పథకాలు ఒకేసారి అందించినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ మను భాకర్ అని పెట్టాల్సి వస్తుంది. తర్వాత మను భాకర్ తో కలిసి ఇంకో అంటే డబుల్ షూటర్ లో పాల్గొన్నది ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు సరబ్జోత్ సింగ్ అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ కూడా ఉపయోగపడతాయి. క్యూన్యూస్లో ఇవన్నీ కూడా ఉంటాయి, చూసుకోవాలి. అంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు చాలా అంటే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతా ఉన్నారు నిరుద్యోగులు చాలా మంది కూడా. వాళ్ళకి ఏమనుకుంటారు అంటే టైం వేస్ట్ అని అనుకుంటారు. టైం వేస్ట్ ఏముండదు. ఇందులో మనం చాలా విషయాలు అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి విషయాలు కూడా చర్చిస్తాం కాబట్టి అవన్నీ కూడా ఉపయోగపడతాయి మీకు. 1900 సంవత్సరంలో ప్యారిస్ వేదికగా జరిగిన విశ్వ క్రీడల్లో ఆంగ్లో ఇండియన్ నార్మన్ ప్రిచార్డ్ 200 మీటర్ల స్ప్రింట్, 200 మీటర్ల హార్డిల్స్ లో 2 రజత పథకాలు గెలిచారు. ఇప్పటికే 2 పథకాలతో ఊపు మీదున్న మను 3వ ఈవెంట్ కు ఆగస్టు 2న ఆడనుంది. 3వ పథకం అందుకుంటూ ఉండకుండా అయిపోతుంది లెక్క. ఎన్నికలు లేకుండా రుణమాఫీ ఒకేసారి 31,000 కోట్లు. దేశంలోనే రికార్డు. రైతులకు అండగా ఉన్నామని చెప్పేందుకే వారి ప్రయోజనాలకే ప్రాధాన్యం. 12 రోజుల్లో 12,500 కోట్ల మాఫీ. ఆగస్టులో పూర్తి రుణ విముక్తుల్ని చేస్తాం. సోనియా రాహుల్ మాటను నిలబెడుతున్నాం. ఇది మా నిబద్ధత. రేవంత్ 2వ విడత రుణమాఫీకి ప్రారంభించిన రుణమాఫీ. అయితే చాలా మంది కొంతమంది అడుగుతా ఉన్నారు, మాకు 50,000 ఉన్నా కానీ రుణమాఫీ కావట్లేదు, మాకు 60,000 ఉన్నాయి, మాకు ₹1,00,000 ఉన్నా కావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఏంటంటే 2018 డిసెంబర్ ఒక డేట్ ఇచ్చింది, అది 12వ తేదీ ఎంతో ఇచ్చింది. 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు ఆ తేదీలలో ఉన్నటువంటి రుణాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే అంటే రైతులకు సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మీరు అంతకంటే ముందు తీసుకున్నారనుకో, ఆ తర్వాత రెన్యువల్ చేసుకొని ఉంటే మీకు అందులో అర్హులుగా ఉంటారు. ఒకవేళ అంత ముందు తీసుకొని మీరు రెన్యువల్ చేయకుండా అట్లనే కొనసాగితే మాత్రం ఇందులోకి రావంట. అందుకని మీకు ఆగిపోయి ఉంటాయి. కాబట్టి దీనిపైన అధికారులు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రభుత్వం కూడా దీని గురించి పట్టించుకోవాలి. ఎందుకంటే చాలా మంది మాకు కావట్లేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. 2 లక్షల రుణమాఫీ అంటే నాట్ ఈజీ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో చేస్తా ఉంది. కాకపోతే దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. 25,000 4 సార్లు చేస్తుంటే ₹1,00,000 తీసుకున్న మిత్తి నాదే ఇప్పుడు 67,000. లక్ష తీసుకుంటే 2,50,000 అయింది. ఇంకెందుకు, మా పైసలు అన్నీ అటే పోయినాయి. మృత్యు విలయం, విరిగిన కొండ చర్యలు, వరద బీభత్సం. వయనాడులో 133 మంది దుర్మరణం, 65 మంది కుటుంబాలు భూస్థాపితం. ఇక వందలాది మందికి గాయాలు, శిథిలాల కింద ఇంకా 250 మంది. చెరియార్ నదిలో కొట్టుకొచ్చిన మృతదేహాలు, శవాల దిబ్బగా చురుల్మల. టీ ఎస్టేట్లో 600 మంది అస్సోం, పశ్చిమ బెంగాల్ కార్మికులు గల్లంతయ్యారంట పాపం. ఓ రిసార్ట్లో చిక్కుకున్న 100 మంది. మదర్సా మసీదుల్లో వైద్య శిబిరాలు, సహాయక శిబిరాల్లో ఆ చర్యల్లో త్రివిధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్. ఇక ఇంతటి విషాదాన్ని ఎన్నడూ చూడలేదని చెప్పేసి కేరళ ముఖ్యమంత్రి పినరయి అంటుండు. ఇక ప్రధాని మోడీ తర్వాత రాహుల్ గాంధీ పరిస్థితి కాపాడినాడే ప్లీజ్ అంటూ శిథిలాల కింద నుంచి బాధితుల ఫోన్ కాల్స్, బ్యాంకుల వద్ద బారులు తీరిన దాతలు,
కేరళ పాలిట చీకటి మాసాలు, జూలై ఆగస్టు నెలలో అతిపెద్ద విపత్తులు, అరేబియా సముద్రం వేడెక్కడం, భూతాపం, పర్యావరణ మార్పుల దీనికి కారణం అంటూ జీప్ చూడండి ఎట్లుందో పరిస్థితి. కొట్టుకొచ్చిన చూడరు ఇండ్లకి మొత్తం అప్పటికప్పుడు వెళ్ళిపోయినాయి. గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ ఇక ప్రకృతి ప్రకోపానికి గురైంది. పశ్చిమ కనుమల నడుమ తేయాకు తోటలు, ఏపుగా పెరిగే రబ్బరు చెట్లు, చూపరులను ఆకట్టుకునే కొబ్బరి చెట్లతో ఆహ్లాదంగా ఉండే వయనాడుపై విపత్తు విరుచుకుపడింది. తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, బురదలో కూడిన వరద, విరిగిపడ్డ కొండ చర్యలు వెరసి సోమవారం అర్ధరాత్రి వయనాడుకు కాలరాత్రిగా మారాయి. పదుల సంఖ్యలో ఇల్లు కొండ చర్యలు దాటికి నేలమట్టమయ్యాయి. నిద్రలోనే 133 మంది పౌరులు ప్రాణాలు తిరిగిరాని లోకాలకు అనంత లోకాలకు చేరుకున్నారు. మరో 128 మంది క్షతగాత్రులయ్యారు. కొండ చర్యలు బీభత్సం ఒకవైపు, వరదలతో ఉప్పొంగిన నదులు మరోవైపు, వరద ఉధృతికి శరీర భాగాలు తెగిపడి కిలోమీటర్ల దూరానికి కొట్టుకుపోయిన మృతదేహాలు ఇంకోవైపు. మృత్యుదేవత కేరళ మృత్యుదేవత కరాల నృత్యం చేస్తుందా అన్నట్టు ఎక్కడ చూసినా మృతదేహాలు, ఆహాకారాలు, ఆసుపత్రుల్లో బంధుమిత్రుల ఆర్తనాదాలు. ఈ విపత్తులో వందల మంది గల్లంతయ్యారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. సహాయక చర్యల కోసం త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్, పారామిలిటరీ, స్వచ్ఛంద సేవకులు రంగంలోకి దిగారు. ఈ విపత్తుపై రాజకీయ పార్టీలకు అతీతంగా యావత్ భారతదేశం స్పందించింది. ప్రధాని నరేంద్ర మోడీ కేరళ సీఎం పినరయి విజయన్కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. కేరళ సర్కార్ 2 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిఎస్సి పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇటువంటి సమయాలన్నా కేరళలో మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున్నారు. ఒక్కొక్కడు 100,000 కోట్లు సంపాదించారు. ఒక్క రూపాయి కూడా దానం చేయరు బయటకు వచ్చి, ఒక్క రూపాయి కూడా. దొంగలు ఉంటారు. మీ రాష్ట్రమే కదా, ఇవ్వచ్చు కదా మనిషికో 50 కోట్లు 100 కోట్లు సంపాదించారు. 3వ విడత రుణమాఫీ 2 దఫాల్లో 2 లక్షల వరకు బకాయిలు ఒకేసారి మాఫీ. అంతకు మించి అప్పున్న వారికి మరో దఫలో 15,000 కోట్లు అవసరమైతాయని అంచనా వేస్తా ఉన్నారు. రేపు స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి శంకుస్థాపన. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం నివేదిక ఇవ్వడానికి 3 నెలల గడువు అంట. 3 నెలల కథ తెలిపోతుంది. మరి శ్రీశైలంలో తెరుచుకున్న 10 గేట్లు, నాగార్జున సాగర్ దిశగా 2.79 లక్షల క్యూసెక్లు. ఆగస్టు 2న ఖరీఫ్ కోసం ఎడమ కాల్వకు నీరు విడుదల చేయనున్న మంత్రి ఉత్తమ్. ఇక గ్రామీణ వైద్యులకు బంపర్ ఆఫర్, బేసిక్ పై 70% మేర పెంపునకు సర్కారు యోచన. ఇక పిహెచ్సి, తర్వాత సిహెచ్సి, ఏహెచ్ ఆసుపత్రుల పెంపు, నిర్ణీత దూరాల్లో ఆసుపత్రులు ఉండేలా చర్యలు తీసుకుంటా ఉంది. 4 చోట్ల కొత్తగా మొబైల్ క్యాన్సర్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు విప్లవాత్మక సంస్కరణలు అని చెప్పేసి మంత్రి దామోదర్ రాజనరసింహ అంటా ఉన్నాడు. నిజంగా ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే గ్రామీణ వైద్యులకు బంపర్ ఆఫర్ ఇస్తారు. అంటే 70% వాళ్ళకు అదేంది పెంచేస్తా ఉన్నారంట. బేసిక్ పై 70% దీనివల్ల ఏంటంటే చాలా మంది డాక్టర్లు ఏమవుతుందంటే అసలు యాక్చువల్ గా పట్టణ ప్రాంతాల్లో ఉండడానికే ప్రయత్నం చేస్తారు, హైదరాబాద్ లాంటి చోటు ఉండడానికే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉంటాయి కాబట్టి ఇక్కడ వీళ్ళ క్లినికులు నడుస్తాయి, తర్వాత అక్కడ ఆసుపత్రుల్లో పనిచేస్తారు, తర్వాత అవన్నీ ఒక కథ నడుస్తుంటుంది అన్నట్టు. అట్లా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే నిజంగా నిబద్ధతతో పనిచేస్తారో వాళ్ళకు 70% బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఒక మంచి ఆలోచన. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చేసినటువంటి సేవలు చేస్తున్నటువంటి ఎవరైతే వైద్యులు ఉంటారో వాళ్ళకు 100% ఇటువంటి ఇవ్వడం మాత్రం మంచి పరిణామం. ఇదొకటి మంచి న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే యూటర్న్, తిరిగి బీఆర్ఎస్ లోకి గద్వాల శాసనసభ్యుడు కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ ను కలిసి ఘర్ వాపసి ప్రకటన. అదే దారిలో మరికొందరు ఎమ్మెల్యేలు ప్రచారానికి ఖండించిన తెల్లం వెంకట్రావు, కాళ యాదయ్య. ఇది మంచి తెల్లం వెంకట్రావు, కాళ యాదయ్య చెప్తా ఉన్నారు, క్లియర్ చెప్తున్నారు, మేమే అట్లా పోమంటారు. అయితే ఇప్పుడు మంచి పరిణామం చెడ్డ పరిణామం చూసుకుంటే విషయం ఏంటంటే అంటే అసలు యాక్చువల్గా దీని మీద ఒక చర్చ జరుగుతుంది. అంటే అసలు యాక్చువల్గా మీకు కూడా చర్చించుకుని ఉండుంటారు. అయితే విషయం ఏంటంటే కావాలని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో కొంతమందిని పంపి అక్కడ 10 మందిని పంపి ఇంకో 20 మందిని గుంజుకొని పోతే ఇంకా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఇట్లా చేసే కార్యక్రమం చేస్తారనమాట. అందులో భాగంగానే కొంతమందిని పంపించిన మాట మాత్రం వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఇట్లా చేయడం ద్వారా ఏమవుతుంది, నువ్వు ఉటీనే పోయేస్తే ఏమవుతుంది అంటే అందరూ వస్తారని చెప్పేసి ఇట్లా చర్చ జరిపిద్దాం అని ఇక్కడ తర్వాత కేటీఆర్ వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసిండ్రంట. ప్లాన్ చేసేసి ఇప్పుడు అట్లా గరు వాపసీ కార్యక్రమాన్ని చేస్తున్నారంట. కాబట్టి నేను ఏమంటున్నానంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం నడవాలంటే అంటే అన్ని రకాలుగా
అన్ని ఒక్క కన్ను 2 కన్నులు కాదు 100 కన్నులతోటి మొత్తం చుట్టుపక్కల అంతా కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే మరి జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు దీని ద్వారా సంకేతం ఏమి ఇస్తున్నారు అంటే వాళ్ళు అందరు మళ్ళీ వస్తారు అనే సంకేతం ఇస్తున్నారు. కాకపోతే ఎవరు వస్తలేరు. మేమేం రావని చెప్పేసి తెల్లం వెంకట్రావు కానీ తర్వాత ఇక్కడ చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదన్న కానీ నేను ఎట్టి పరిస్థితులు రాము మేము బరాబరే వచ్చినామని చెప్పేసి అంటున్నట్ట వాళ్ళు. అది లెక్క. అయితే ఈయనే మళ్ళీ యూటర్న్ తీసుకొని లోపలికి మళ్ళీ బీఆర్ఎస్లోకి పోవడంతోనే అక్కడ బీసీ బిడ్డకి మాత్రం న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. సరిత తిరుపతయ్య యాదవ్ నిజంగా అంటే ఈయనకు పడక ఆయన బిఫోర్ ఎలక్షన్ల ముందు కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది వాళ్ళు. పోటీ చేస్తే ఈయన మళ్ళీ కాంగ్రెస్కి వస్తే ఇప్పుడు అన్ని నియోజకవర్గాలు అట్లనే పడే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకైతే న్యాయం జరిగినట్టే తెలుసు. కదులుతున్న ప్రైవేట్ బస్సులో మహిళపై అత్యాచారం. నిందితుడు ఆ బస్సు అదనపు డ్రైవర్ అయినట వాడిని తీసుకొచ్చి నిజంగాని తునకతురకలు చేసే ఉండే. ఇక నిర్మల్ నుంచి 35 మంది ప్రయాణికులతో ప్రకాశం జిల్లాకు అర్ధరాత్రి అగాయిత్యమంట. బస్సును చేజ్ చేసి హైదరాబాద్లోని తార్నాకలో పట్టుకున్న పోలీసులు 2 డ్రైవర్లు అరెస్టు. బస్సు సీజ్ చేసిందంట. ఉస్మానియా పోలీసులు వీళ్ళని పట్టుకున్నారట. పట్టుకొని వాడిని మరి ఏం చేసిండ్రో చూడాలి. ఇక పట్టాలు తప్పిన హౌరా ముంబై రైలు 2 మృతి 22 మందికి గాయాలు. జార్ఖండ్ లో ఘటన. హైదరాబాద్ లో టెక్కీపై రేప్. సాఫ్ట్వేర్ ఉద్యోగిపై స్నేహితుడి అఘాయిత్యం మద్యం తాగించి అపస్మారక స్థితిలో ఉండగా ఆపై అతని స్నేహితుడిని పిలిపించి కిరాతకం. ఒకరి అరెస్టు పరారిలో మరొక. ఈ పోవుడెందుకు, అమ్మాయిల మద్యం దాగుడెందుకు? తాగితే సోకన్నట్టు. ఇప్పుడు ఏంటంటే తాగుతలేనంటే ఇక వాడు వేస్తున్నట్టు ట్రెండ్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్ లేకపోతే వేస్ట్. అది కూడా లేదా ఇట్లా లెక్క. ఇప్పుడు పరిచయం ఉండదు లెక్క. శనార్థి తెలంగాణ కాకపోతే కూడా తక్కువ చూస్తున్నారు. రియల్ హీరోకి శుభాకాంక్షల వెల్లువ. మీ సేవ స్ఫూర్తిదాయకమన్న చంద్రబాబు నాయుడు. ఇక బీసీల అభ్యున్నతి కోసం ఏ త్యాగానికైనా సిద్ధం. ఎమ్మెల్సీగా గెలవడం బీసీలు పెట్టిన భిక్షే. మంత్రి పదవి ఇచ్చినా తీసుకోను. బీసీ ప్రయోజనాలే నాకు ముఖ్యం. కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు. రాహుల్ గాంధీ పైన నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. బీజేపీ బీఆర్ఎస్లు ఇప్పటికైనా చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిన్న మాట్లాడాడు. బీసీల అభ్యున్నతి కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో కులగణన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుపై సదస్సు తెలంగాణ బీసీ మేధావుల ఫోరం సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీగా గెలిచానంటే అది బీసీలు పెట్టిన భిక్షేనన్నారు. తనకు మంత్రి పదవి ఇచ్చినా తీసుకోబోమని బీసీల ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెప్పారు. కుల గణన చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించాలని ఇది రాహుల్ గాంధీ మాట అని స్పష్టం చేశారు. కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. పార్టీల పరంగా విభేదాలున్న బీసీల కోసం అందరం ఏకతాడిపై నిల్చుంటామని మల్లన్న చెప్పుకొచ్చారు. బీసీలో అలజడి మొదలైందన్నారు. సెకండ్ పేజ్ లో చూద్దాం మిగతాది. ఇక ఇది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదన్నారు. నాకు రాజకీయాల కంటే బీసీల ప్రయోజనాలు ముఖ్యమని, రేవంత్ రెడ్డి కావాలన్నా బీసీలు కావాలన్నా అంటే బీసీలే కావాలంటారని స్పష్టం చేశారు. బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్తారని, బీసీలు గతంలో లాగా లేరని చైతన్యవంతులయ్యారని తెలిపారు. బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా మనం ఐక్యంగా ముందుకెళ్దామని చెప్పారు. అనంతరం మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ దేశాన్ని శాసిస్తుంది డబ్బు, రాజ్యాధికారం మాత్రమేనని చెప్పారు. భారత్లో బీసీలు 90% మంది ఉన్నారని, కానీ రాజ్యాధికారంలో మనం ఎక్కడ ఉన్నామో ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. మనకు కావాల్సింది వాటా రావాలంటే రావాల్సిన వాటా రావట్లేదని, ఎన్నో ఉద్యమాల్లో బీసీలు ముందున్నారని చెప్పారు. ఇప్పుడు మన కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. అందరం ఒక్కతాటిపై కలిసి పోరాడి ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు మాట్లాడుతూ జనాభా పరంగా అధికంగానే ఉన్నప్పటికీ రిజర్వేషన్లు లేక అవకాశాలు మాత్రం దక్కడం లేదన్నారు. 20 మంది బడ్జెట్ తయారు చేస్తే అందులో 2 బీసీలు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. బీసీల్లో ఒకరు ముందుకు వెళ్తే ఇంకొకరు వెనక్కి లాగేవారని, కానీ ప్రస్తుతం బీసీల్లో చైతన్యం వచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను కులగణన తర్వాత నిర్వహించాలని, లేకపోతే ఊరుకోబోమని చెప్పారు. కులగణన చేసి బీసీలకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి కోరాడని, ఎవరు గెలిచినా మా బీసీ ఓట్లతోనే అంశాన్ని గుర్తు ఉంచుకోవాలన్నారు. ఇక రాహుల్ గాంధీ హామీలను అమలు చేయాలని సీఎం రేవంత్ కు గుర్తు చేశారని, రేవంత్ రెడ్డి ఆలోచన మార్చుకోవాలని, అమ్మవారిని సైతం కోరానని తెలిపారు. కులగణన లెక్కలు తేలితేనే బీసీలకు న్యాయం దక్కుతుందని, రిజర్వేషన్లతో ఉద్యోగాలు ప్రమోషన్లు దక్కుతాయని చెప్పారు. బీసీలంతా ఓట్లేస్తేనే ఇండియా కూటమి పెద్ద ఎత్తున సీట్లు వచ్చాయని, మా రిజర్వేషన్లు మాకు కావాలని
అన్ని రాష్ట్రాల్లో కులగణన జరగాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు పాస్ అయితేనే బీసీల బతుకులు మారుతాయని చెప్పారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీల్లో ఐక్యత రావాలని, కులగణన పెట్టిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టాలని, కులగణన మన ఒక్క రాష్ట్రంలోనే కాదని దేశమంతా జరగాలని డిమాండ్ చేశారు. ఇక భారత్లో 3000కు పైగా బీసీ కులాలు ఉన్నాయని, అన్ని కులాలు ఏకం అవ్వాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఇక ఎమ్మెల్సీ బండా ప్రకాష్ మాట్లాడుతూ 75 ఏళ్ల తర్వాత రాజకీయ పార్టీలకు బీసీలు గుర్తొచ్చారని, ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతున్న వాళ్ళందరూ ఒకప్పుడు బీసీలను వ్యతిరేకించిన వాళ్ళని విమర్శించారు. యూనివర్సిటీలలో, బ్యాంకింగ్ సెక్టార్లో వంటి రంగాల్లో రిజర్వేషన్ సరిగ్గా అమలు అవ్వలేదని, కులగణన లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని చెప్పారు. కులగణన అనేది నాన్ పొలిటికల్గానే ముందుకెళ్లాలని కోరుతున్నానని, జాతీయ స్థాయి సదస్సును హైదరాబాద్లో నిర్వహించాలని సూచించారు. ఇక సదస్సులో మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ టి చిరంజీవులు, సామల వేణు, తర్వాత జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, బిఎస్ రాములు, ప్రొఫెసర్ తిరుమలి, విజయకుమార్, చెరుకు సుధాకర్, జర్నలిస్ట్ రఘు, సూర్యారావు, కర్ణాకర్, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాలేజ్ టీవీ సీనాని కూడా పాల్గొన్నాడు. డాక్టర్ వినయ్ పుంజాల శివశంకర్ వాళ్ళ కొడుకు కూడా చాలా పెద్ద ఎత్తున బీసీల కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఇక ఏమేం తీర్మానాలు చేసి ఒకసారి చూద్దాం. హైదరాబాద్ డిక్లరేషన్ లో తీర్మానాలు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన కుల గణన స్థానిక సంస్థలో రిజర్వేషన్ పెంపుపై సదస్సులో పలు కీలక తీర్మానాలు చేశారు. ప్రధానంగా కులాల సర్వే, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు, రిజర్వేషన్లపై పరిమితిని తొలగించడం, బ్యాక్లాగ్ ఖాళీలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల ద్వారా భర్తీ చేయడం, సుప్రీంకోర్టు, హైకోర్టులో న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లు, ఓబీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని తీర్మానించారు. ఒకటి, కుల సర్వేకి లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడంతో పాటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కట్టుబడి ఉండడం. రెండు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుదల, వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లను 23% నుంచి 42% పెంచాలని కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీల వర్గీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని తీర్మానించారు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీనే అది. బీసీలు అత్యంత వెనుకబడిన కులాల వారి ఆర్థిక సాధికారత కోసం ఉప ప్రణాళిక ప్రకారం ఓబీసీ అభివృద్ధి సంక్షేమం కోసం సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం. నాలుగో తీర్మానం, ప్రభుత్వంలోని వివిధ పోస్టుల నియామకాల్లో దమాషా ప్రాతినిధ్యం కల్పించడం, కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ ఛాన్సలర్ల పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం పారాస్టేటల్ బాడీల కింద ఉన్న ఇతర పోస్టుల నియామకంలో దమాషా ప్రాతినిధ్యాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు. ఇక్కడ నిజంగానే కార్పొరేషన్ మంచి పోస్టులు అన్నారు, వాళ్ళు కొట్టుకపోయిన్లు. ఇక బీసీ కార్పొరేషన్ మా జైపాలనకి ఇస్తే ఎంబీసీ కార్పొరేషన్ దానికి ఉన్నదే బడ్జెట్ లో 9,200. ఇక పొన్నం ప్రభాకర్ అన్న ఏం చేస్తాడో, ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో, ఆ జీతాలు ఏమి ఇస్తారో. ఇక బీసీలకు దాంట్లో కార్పొరేషన్ లోన్లు వచ్చేది లేదు, మన్ను లేదు, మశానం లేదు. బీసీ కులాల వారి సంస్కృతి, నైపుణ్యాలు, సాంప్రదాయాలు మొదలైన వాటిని రికార్డు చేయడం, వాటిని సంరక్షించడం కోసం మోనోగ్రాములు తయారీ చేయాలంట. ఇక 6, రాబోయే దశాబ్దాల జనాభా గణనలో కుల గణనను నిర్వహించాలని, సమ్మిళిత వృద్ధి, అందరికీ సామాజిక న్యాయం కోసం, ఓబీసీల వర్గీకరణ కోసం భారత ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయాలని తీర్మానం. ఇక ప్రత్యేక చట్టాన్ని రూపొందించడం ద్వారా రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించాలని, ఓబీసీలకు వారి జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్ కోటాను పెంచడం. 8, ఓబీసీల రాజకీయ సాధికారిత కోసం అసెంబ్లీ, లోక్సభ వంటి చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించారు. వాస్తవంగా రిజర్వేషన్లు ఉండాలి బీసీలకు. ఇక బ్యాక్లాగ్ ఖాళీలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు భర్తీ చేయడం, ఓబీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రభుత్వంలో వారికి కేటాయించిన కోటాను కొనసాగించాలని, అన్ని బ్యాక్లాగ్ ఖాళీలు భర్తీ చేసేలా నిర్ణయం తీసుకోవడం, ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ 10వ తీర్మానం, హైకోర్టు, సుప్రీంకోర్టులకు న్యాయమూర్తుల నియామకంలో రిజర్వేషన్ కోటాను అందించడానికి ప్రత్యేక చట్టాలను ఆమోదించడానికి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం, తద్వారా న్యాయ పరిరక్షణ వ్యవస్థలో అట్టడుగు వర్గాలకు చెందిన వారి గొంతులు వినిపించాలని నిర్ణయించారు. నిజంగా హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఎందుకు ఉండాలంటే రిజర్వేషన్ ఉండదు. ఇప్పటి వరకు అట్టడుగున ఉన్న ఈ వర్గాల వారికి సమాన అవకాశాలు, సర్వతోముఖాభివృద్ధి కల్పించేందుకు మండల్ కమిషన్ సిఫారసులు పూర్తిగా అమలు చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం. 12, ఓబీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని ఆమోదించేలా చేయాలని తీర్మానించారు. ఇవన్నీ కూడా 12 తీర్మానాలు చేసేసి నిన్న బీసీల సభ జరిగింది. నిన్న అక్కడ తాజ్ కృష్ణ హోటల్లో. ఇది ఇట్లా ఉంటే
త్వరలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ 8% వృద్ధి రేటుతో భారత్ దూసుకెళ్తుంది. ప్రపంచ వృద్ధిలో దేశం వాటా 16%, 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి. సిఐఐ సదస్సులో నిన్న ప్రధానమంత్రి కీలక వ్యాఖ్యలు చేసేందుకు ఇది కూడా అయిపోయింది. వయనాడులో దారుణం, భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండ చర్యలు 107 మంది మృతి. భారీ సంఖ్యలో గల్లంతు, రంగంలోకి దిగిన సైన్యం, గంట గంటకు పెరుగుతున్న మృతులంట. పాపం కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా. చాలా డేంజర్ పరిస్థితిలో ఉన్నాయి నిజంగా. బండ్లా యూటర్న్, తిరిగి బీఆర్ఎస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డి. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిక. నిన్న కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో కొనసాగుతాడన్న ఆ బీఆర్ఎస్ నేతలు. మరో 4 ఎమ్మెల్యేలు కూడా వస్తారని ఏం చేస్తారంటే ఇప్పుడు ఒకరిని పంపించేసి మళ్ళీ గుంజుకొచ్చుడు. ఎందుకంటే అందరు ఇట్లనే వస్తారని సంకేతాలు ఇస్తారన్నట్టు. వాడు పోకుండా ఇది ఒక ప్లాన్ చేసింది, అదొక కథ. ఇక పల్లా వర్సెస్ తుమ్మల, అసెంబ్లీలో ఇరువురి మధ్య వాడివేడి చర్చ. గతంలో వ్యవసాయాన్ని పండుగ చేశాం, వ్యవసాయంపై మంత్రి తుమ్మల పాలసీ తీసుకురాలేదని విమర్శ. ఇక కేంద్ర పథకాలను గత ప్రభుత్వం వాడుకోలేదన్న తుమ్మల, అన్నదాతలకు ఎలాంటి సబ్సిడీ ఇవ్వలేదు, రైతులతో చర్చించి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి వెల్లడించారు. శ్రీశైలానికి భారీగా వరద, ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద. 7 గేట్లు ఎత్తిన అధికారులు 1.86 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసిండ్రు. ఇక విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ భీమ్రావ్ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. నరసింహారెడ్డి స్థానంలో నియామకం. గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా, ఉమ్మడి ఏపీలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు. ఇక ఆగస్టు 2-3 తేదీల్లో గవర్నర్ల సదస్సు, రాష్ట్రపతి అధ్యక్షతన జరగనున్న సదస్సు. హాజరు కానున్న ప్రధాని, ఉప ప్రధాని. నేర న్యాయ చట్టాలు, ఉన్నత విద్యపై చర్చించే అవకాశం ఉంది. నేడు గవర్నర్ ప్రమాణ స్వీకారం. సాయంత్రం 5:03 బాధ్యతలు స్వీకరించనున్న జిష్ణు దేవ్ వర్మ. ప్రమాణం చేయించనున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇక సంబురంగా వ్యవసాయం రాజకీయం కాదు. ఇప్పటి వరకు 12,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం. కాంగ్రెస్ మాటిస్తే శిలాశాసనమే. ఆగస్టులో 2 లక్షల లోపు రుణమాఫీతో చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. తెలంగాణను తాకట్టు పెట్టిన బీఆర్ఎస్ సర్కార్ అప్పులకే 43,000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు, రైతుల ప్రయోజనాలే ముఖ్యమంటున్నాడు. తెలంగాణకు నిధులిచ్చాం, పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కులు కేటాయించాం. గ్రీన్ ఫీల్డ్ పార్కులకు 5,500 కోట్లు కేటాయించాం. ఏపీ తెలంగాణ రైల్వే పనులకు 1,596 కోట్లు ఇచ్చినాం. తెలంగాణ మహారాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు 4,686 కోట్లు నిధులు వెచ్చించాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాసారు అంటే ఉరుమురిమి మంగళ మీద పడుద్ది, నేను రాను రాబాయ్ అని చెప్పేసి అంటున్నట. ఎవరు కాక అంటున్నట్టు. అసెంబ్లీ సమావేశాలు వాడివేడి చర్చ జరుగుతుంది. నా మీదకి వస్తాననుకుంటున్నాడు కాక. తాండవం అసలు వరదలు దారుణం అసలు. కచ్చేరికాడు ముచ్చట్లు. బీసీల పవిత్ర మాసం ఆగస్టు. కచ్చేరికాడు ముచ్చట్లు. ఆగస్టు మాసంలో అనేక మంది మన బీసీ మహనీయులు జన్మించడం కాకుండా ఈ నెలలో బీసీల జీవితాల్లో అనేకమైన మార్పులు తీసుకొచ్చిన సంఘటనలు జరిగాయి. కాబట్టి ఈ మాసముని మన బీసీల పవిత్ర మాసముగా పాటిద్దామని చెప్పేసి అక్కడ నేటి మాట చూసుకుంటే, ఓ బహుజనులారా, చరిత్ర తిరిగేయరా. అప్పుడెప్పుడో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర సృష్టించి బహుజనుల జెండా గోల్కొండ కోటపై ఎగిరేసి బహుజనుల పౌరుషాన్ని చాటి చెప్పాడు. వీరవనిత చాకలి ఐలమ్మ తొలి భూ పోరాటానికి నాంది పలికి విష్ణూర్ దేశ్ముఖ్ పాలక రాపాక రామచంద్రారెడ్డిని ఉచ్చబోయించింది. ఇక 100 ఏండ్లు గడుస్తున్నా మళ్ళీ బానిస బతుకులే అంటగావడితిమి. అయితే రోజులు మారుతున్నా బహుజనుల్లో మార్పు రాలేదు. బీసీల్లో మార్పు మొదలైతేనే ఆధిపత్య వర్గాలకు వణుకు మొదలవుతుంది. ముఖ్యమంత్రి సీటు మొక్కితే రాదు, మనం వేసుకున్నప్పుడే రాజ్యాధికారం కళ్ళ ముందర మోకరిల్లుతుంది. హక్కులతో ఇంకా ఎన్నాళ్ళు కొట్లాడదాం హక్కుల కోసం. అయితే కులగణన కోసం ఎంతకాలం చూద్దాం. ఎంగిలి మెతుకులకు ఆశపడి మన బతుకులను మనమే నాశనం చేసుకుంటున్నాం. ఇప్పటికైనా మేలుకుందాం, బీసీ నాయకుల సత్తా రాజకీయాల్లో చూపిద్దామని చెప్పేసి పెద్దపల్లి రాజన్న. నిన్న ఇంకో మాట కూడా లీడర్లందరూ నిన్న మాట్లాడుతున్న బీసీ ఇంటలెక్చువల్ ఫోరంలో, ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి ఉంది, ఉప ముఖ్యమంత్రి ఎస్సీ సామాజిక వర్గానికి ఉంది. 55-60% ఉన్న బీసీలకు పీసీసీ ఇస్తే ఏం తప్పు? ఇప్పుడు ఎస్టీ సామాజిక వర్గానికి పీసీసీ ఇవ్వడంలో తప్పు కాదు, కానీ బీసీలను ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చాలా మంది వ్యక్తులు నిన్న కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డ ముచ్చట్లయితే ఉన్నది. వాస్తవంగా పార్లమెంట్ లో కొట్టాడడం కాదు, పార్లమెంట్ తో పాటు వీరిచ్చిన హామీలు 100% అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. ఇక దిశ పత్రిక చూసుకుంటే, మను చరిత్ర
ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు గెలిచిన తొలి భారత అథ్లెట్గా రికార్డు సృష్టించింది. మిక్స్డ్ టీం విభాగంలో మను సరబ్జోత్ సింగ్ జోడీ కాంస్యం గెలుచుకున్నారు. షూటింగ్ టీమ్ ఈవెంట్లో ఇదే తొలి మెడల్ అంట. క్వార్టర్ ఫైనల్స్ కు హాకీ జట్టు, బ్యాడ్మింటన్ లో సాత్విక్ జోడీ హవా కొనసాగింది. వయనాడులో మృత్యుఘోష, భారీ వర్షాలకు విరిగిపడిన కొండ చర్యలు, 600 మందికి పైగా వలస కూలీల ఆచూకీ గల్లంతు. వరుస కార్మికులు పాపం బురదలో చిక్కుకున్న వందలాది మంది. కొనసాగుతున్న సహాయక చర్యలు. 45 శిబిరాలకు 3069 మంది తరలింపు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. 2 రోజులు సంతాప దినాలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. నేడు వయనాడుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గవర్నర్ వెళ్తున్నారు. 2018లోను భారీ బీభత్సం జరిగింది. అప్పుడు 483 మంది చచ్చిపోయారు పాపం. మృతుల కుటుంబాలకు వెంటనే పరిహారం విడుదల చేయాలి. కేంద్రానికి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి. సీఎం సహాయ నిధికి ప్రతి ఒక్కరూ విరాళం ఇవ్వండి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరుతా ఉన్నాడు. కేంద్రం నుంచి సాధ్యమైనంత సాయం. వయనాడ్ ఘటన బాధాకరం. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషే, గాయపడిన వారికి 50,000 రూపాయలని సెంట్రల్ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. రన్నింగ్ బస్సులో లైంగిక దాడి, ప్రయాణికురాలిపై రెండో డ్రైవర్ అఘాయిత్యమంట. నోట్లో గుడ్డ కొక్కి ఘాతుకం, 100కు కాల్ చేసిన బాధితురాలు. సోమవారం రాత్రి ఘటన. బస్సు నడుపుతున్న డ్రైవర్ను అదుపులో తీసుకున్న ఓయి పోలీసులు అంట, ఉస్మానియా సిటీ పోలీసులు. 12 రోజులు 12,224 కోట్లు. 2 విడతల్లో రుణమాఫీకి సర్కార్ నిధులు విడుదల. రాష్ట్ర వ్యాప్తంగా 17.75 లక్షల మంది రైతులకు లబ్ధి. అసెంబ్లీ ప్రాంగణంలో సెకండ్ ఫేజ్ ప్రారంభం. రుణమాఫీ చేయడంతో నా జన్మ ధన్యమైంది. ఏకకాలంలో 31,000 కోట్లు కేటాయింపు. దేశంలోనే తెలంగాణ సరికొత్త రికార్డ్. రాజకీయాల కన్నా రైతు ప్రయోజనాల ముఖ్యం. దేశ చరిత్రలోనే జూలై ఆగస్టు నెలలు ప్రత్యేకం. 15 ఆగస్టు ముందే అన్నదాతలకు స్వేచ్ఛ. కాంగ్రెస్ తో రైతాంగానికి రుణ విముక్తి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్. మద్యం మత్తులో 2 యువకులు ఘాతకం చేసిండ్రు వనస్థలిపురంలో. ట్రెండ్ అని జర దూరం ఉండండి. ఊగుర్రి మంచిగా ఉంటుంది లెక్క. విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ అధికారికంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. గతంలో ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్ గా సేవలందించిండు. సుప్రీంకోర్టు జడ్జిగా 6.5 ఏళ్లకు పైగా. మళ్ళీ బీఆర్ఎస్ లోకి గద్వాల ఎమ్మెల్యే. అసెంబ్లీలో కేటీఆర్ తో భేటీ. త్వరలోనే కేసీఆర్ ను కలుస్తా. నాపై డీకేఆర్ నా సరితా యాదవ్ కోర్టులో పిటిషన్ వేశారు. నా పక్షాన కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీనే అని బండ్లు అంటున్నారు. భయపడి మళ్ళీ వచ్చావే పదవి పోతుంది. పురపాలకలో బదిలీలు. 24 మంది ట్రాన్స్ఫర్ అంట. స్పెషల్ గ్రేడ్ 1, 2, 3 మున్సిపల్ కమిషనర్లకు స్థానచలనం. ఇక గవర్నర్, జాయింట్ సెక్రటరీ జిహెచ్ఎంసీకి బదిలీ అంట. వెయిటింగ్లో ఉన్న 2 పోస్టింగ్లు లాంగ్ స్టాండింగ్ కులకు షాకిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. నేడు గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం. రాజ్ భవన్ లో సాయంత్రం 5 గంటలకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో హాజరు కానున్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు. శ్రీశైలం 10 గేట్లు ఎత్తివేత. ఇన్ఫ్లో 4.13 లక్షల క్యూసెక్లు, అవుట్ఫ్లో 2.75 లక్షల క్యూసెక్లు. కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి 885కు గాను 884 అడుగులు. అంటే పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకుంది. ఇక పొలిటికల్ లీడర్లను వదలం. ఫోన్ ట్యాపింగ్తో సంబంధం ఉన్న ఎవరిని విడిచిపెట్టం. విదేశాల్లో ఉన్న 2 కీలక నిందితులను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి పోలీసులు అంటున్నారు. ఇప్పటికే 4 జైల్లో. అనుమానితులను విచారిస్తాం, అరెస్ట్ చేస్తాం. మీడియాతో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. ఇది కరెక్టే ఉంటది కానీ అసలైన సూత్రధారులను వదిలేస్తారు, చిన్న వాళ్ళను పట్టుకొని లోపలేస్తారు. చూడాలి మరి ఏం చేస్తారు. 7 దాకా వస్తుంది కథ. ఇక ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. విలవిలలాడుతున్న వయనాడ్ విలయంలో పెరుగుతున్న మృతులు. 123కి చేరిన మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందంట ఇంకా కూడా. ఇక బాధితులకు సమీప ఆసుపత్రుల చికిత్స. సహాయక చర్యలకు అడ్డంకిగా వర్షాలు. వయనాడ్ ఘటనపై ప్రధాని విచారం వ్యక్తం చేసిండ్రు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారం అండగా ఉంటామని సీఎం విజయ్ హామీ ఇచ్చిండు. రంగంలోకి ఆర్మీ హెలికాప్టర్లతో సాయం. వరదతో సహాయక చర్యలకు ఆటంకం. నేటి నుంచి 2 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఘోరం అంటే ఘోరం నిజంగా. విద్యుత్ కమిషన్ కు కొత్త చైర్మన్. మాజీ చీఫ్ జస్టిస్ మదన్ బి లోకూర్ నియామకం. గతంలో ఏపీ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా విధులు. విచారణ ఎలా జరుగుతుందోనని రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ. ఇప్పటికే దాదాపుగా పూర్తయిన కమిషన్ విచారణ. విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ప్రభుత్వం. విచారణకు కమిషన్ వేసిన కాంగ్రెస్ సర్కార్. ఇక నేరుగా ఖాతాల్లోకి 2వ దశలో 7 లక్షల మంది రైతులకు రుణమాఫీ. ఇక ఆగస్టులోగా 2 లక్షల లోపు రుణాలు కూడా. బీఆర్ఎస్ హయాంలో 1,000 కోట్ల రూపాయల అప్పులు. ఇప్పటి వరకు 43,000 కోట్ల రూపాయలు మిత్తిగట్టినాం. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 1,50,000
రుణమాఫీ కింద నిధులు విడుదల. ఇక రైతుల ప్రయోజనమే ప్రాధాన్యమని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఒకసారి ఆజ్కి బాత్ చూద్దాం. ఓ బీసీ అన్నలారా అక్కలారా ఇకనైనా మేల్కొంటారా? బీసీ కులగణన కుంటు పడక ముందే గలమెత్తి గర్జిద్దాం. బీసీ రిజర్వేషన్ల కొరకు పోరాటం చేద్దాం. అగ్రవర్ణాల ఆధిపత్యానికి దాసోహం అంటారా? అస్తిత్వం కోసం పోరాటానికి నడుం బిగిద్దాం. బీసీల ఓట్లప్పుడే యాదికొచ్చే మర మనుషులేనా? బీసీలలో మేధావులకు కొదవలేదు కానీ కులగణన కోసం ఎవరు ముందుకు రావట్లేదు. మన మౌనం మన బీసీల మనుగడనే దెబ్బతీయక ముందే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుందాం. ఎన్నో ఉద్యమాలను ముందు నడిపిన మనం ఎందుకు వెనకడుగు వేస్తున్నామో ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. పచ్చనోట్ల కట్టలు అగ్రవర్ణాల అధికార బలం మన నోటికి తాళం వేస్తుందా అనే అనుమానం తలెత్తుతుంది. అయితే గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీలకు అడుగడుగున అన్యాయమే కదా. బీసీల హక్కుల కోసం పోరాటానికి సిద్ధం కండి. యాచించడం మానుకొని శాసించే స్థాయికి వెళ్దామని చెప్పేసి పదండి అని చెప్పేసి రమేష్ గాన్లా రాసిల్లు. టాక్స్ పేయర్ కు అలర్ట్. అబ్బా, నేటితో ముగియనున్న ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుంటే జరిమానాలు తప్పవు. ఈ ఫైలింగ్ పోర్టల్లో వెంటాడుతున్న సమస్యలు గడువు పెంచాలంటున్న కొందరు యూజర్లు. ఇక రెండో దశలో 7 లక్షల రూపాయల మందికి రుణమాఫీ అంత అయిపోయింది కదా. ఇక బీఆర్ఎస్ హయాంలో 100 కోట్ల రూపాయల భూములు హాంఫట్. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ ఆధార్ కార్డుల తయారీ ముఠా. ఆధార్తో వేలిముద్రలు ఫోటోలతో సహా ముఠా సభ్యులకు అప్డేట్ అంట. మనుషులు బతికుండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్లు తెస్తున్నారు. ఇక మృతుడి కుటుంబ సభ్యులుగా లీగల్ ఎయిర్ సర్టిఫికెట్లు సృష్టించిన కేటుగాళ్లు. ప్రభుత్వ లేఅవుట్లలో పార్కులు స్థలాలు చాలా ఏళ్ల క్రితం కొన్న ప్లాట్లే వీరి టార్గెట్ అంట. ఇక సిబిఐ ఏసీబీ అధికారులు దృష్టి పెడితే 1000 కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జాలు ముందుకు వస్తాయంట. చెక్ పెట్టొచ్చు. బీసీ ఎమ్మెల్యేలు గెలవాలి. 33 జిల్లాల్లో 33 మంది గెలిచేలా కృషి చేయాలి. రాష్ట్ర బీసీ సాధికారిక సంఘం అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్ బీసీ సాధికారిక సంఘం ఆధ్వర్యంలో 133 కులాల ప్రతినిధులతో సమావేశం. బీసీల కోసం పనిచేయడానికి ఎల్లవేళ సిద్ధంగా ఉంటా. ఏకతాటిపై నిన్న అంత పెద్ద ఉన్నది. స్కిల్ యూనివర్సిటీతో యువతకు నైపుణ్యాలు. అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టిన శ్రీధర్ బాబు కొత్త వారు చర్చల్లో పాల్గొనేలా చూడాలన్న కేటీఆర్. బీసీ రాకుండా చేస్తూ ఉంటారు కాంగ్రెస్. ఇప్పుడు కొత్త డ్రామాలు ఆడతారు. బీఆర్ఎస్ కొత్త డ్రామాలకు తెర. ఎమ్మెల్యేల యూటర్న్ అంటూ ప్రచారం. అలాంటిదేమీ లేదు. మరికొందరు చేరతారు. మంత్రులు పొంగులేటి కోమటిరెడ్డి ధీమా. బీఆర్ఎస్ డ్రామాలను నమ్మరన్న ఎమ్మెల్యేలు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ. శ్రీశైలం ఏడుగేట్ల ఎత్తివేత 4.02 లక్షల క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తూ ఉంది. పట్టణ ప్రణాళికలో అవినీతి తిమింగలం ఏడలేదు, అంతటా ఉంది. అవినీతి అధికారి ప్రదీప్ కుమార్ అంతులేని ఆగడాలు. టీఎస్ బీపాస్ లో దొంగలకు సర్దిగట్టిన అధికారులు. ఏసీబీ దాడులు చేస్తే మరిన్ని బహిర్గతమయ్యే ఛాన్స్. సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెడితేనే అవినీతికి చెక్. అవినీతి తిమింగలంపై చర్యలు తీసుకోవాలని సామాజికవేత్తల డిమాండ్. ఇది ఆదాపులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఊర్లను మింగిన కొండలు. మట్టి చర్యలు విరిగిపడి 123 మంది మృతి, 128 మందికి గాయాలు, 98 మంది ఆచూకీ గల్లంతు. బురదలో కూరుకుపోయిన 100 మంది. భారీ వర్షాలకు వయనాడు జిల్లా అతలాకుతలమైంది. ఇల్లు వంతెనలు ధ్వంసమైపోయినాయి. అయిపోయింది ఘోరం. ఇద్దరు అమ్మలున్న అనాథను. పేదరికం కన్న తల్లి పేగుబంధాన్ని తెచ్చింది. పెంచిన తల్లి ప్రేమను మసకబార్చింది. చిన్నారిని శిశు గృహకు. ఏమైందంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు అసలు యాక్చువల్గా ఆ పిల్లల్ని అమ్మినోళ్ళు కొంతమంది ఉంటే దత్తత తీసుకున్నట్టుగా చేసిన వాళ్ళు కొంతమంది. ఇది అధికారికంగా జరగకపోవడంతో ఏమైంది, అమ్మిన వాళ్ళు ఏమో మా బిడ్డ మాకు కావాలని వాళ్ళు పోయినరు. ఇక కొన్నోళ్ళు అంటారు కదా, కొన్నోళ్ళు అంటే పెంచారు కదా. కొంతమంది సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా పెంచుకున్న తర్వాత వాళ్ళ మీద మమకారం పెంచుకున్నారు. మేము కన్న తల్లిదండ్రులం అని చెప్పేసి వాళ్ళు, మేము పెంచిన తల్లిదండ్రుల వల్ల వీళ్ళిద్దరికి కాకుండా వాళ్ళని తీసుకుపోయి అక్కడ ఏది గృహాలు దాంట్లో శిశు గృహాలకు తరలిస్తున్నట్టు వాళ్ళని పిల్లల్ని. పాపం అన్యాయం అయిపోయింది. దేశానికి మనుహారం. ఒలింపిక్స్ లో మను భాకర్ ఖాతాలో 2వ పథకం. సరబ్జోత్ తో కలిసి షూటింగ్ లో కాస్యం. గ్రేట్. ఇక ఆగస్టులో రైతులకు రుణముక్తి. 2 లక్షల వరకు రుణమాఫీకి ఏకకాలంలో 31,000 కోట్లు కేటాయించాం. 12 రోజుల్లోనే 12,000 కోట్లు జమ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1,50,000 వరకు రుణమాఫీకి నిధులు విడుదల అని చెప్పేసి ఒక వార్త. ఇక 2 విడతల్లో 17,75,235 మందికి రుణమాఫీ జరిగిందంట. 2వ విడతలోనూ అగ్రస్థానంలో నల్గొండ. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరిగి భరాసాలోకి గద్వాల ఎమ్మెల్యే గింత పెద్దగా చేసింది. ఇప్పుడు ఏమిగో ఇప్పుడు ఒకవేళ ఇక్కడి నుంచి అక్కడ పోతే అయ్యేది సరిగా. కేటీఆర్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ. అరే ఎండ్లా గెలిచినోడు అందులో ఉండండి రాబాయ్. నైపుణ్యంతో కూడిన మానవ వనరులే లక్ష్యం.
పరిశ్రమలు సేవా రంగాల అవసరాలకు తగినట్లు కోర్సులు, యువతకు మెరుగైన ఉపాధి ఉద్యోగ అవకాశాలు. శాసనసభలో యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయం బిల్లు పెట్టిన మంత్రి శ్రీధర్ బాబు. ఇక ఛాన్సలర్గా సీఎం లేదా గవర్నర్ ఉంటారంట. కథం తొక్కిన ఆశా కార్యకర్తలు, సమస్యలపై సిఎఫ్డబ్ల్యూ కార్యాలయం ముట్టడి, పోలీసులతో వాగ్వాదం, తోపులాట. నిన్న తమ డిమాండ్ల సాధనకు ఆశా కార్యకర్తలు మంగళవారం కథం తొక్కారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చారు. హైదరాబాద్ కోటి డిఎంహెచ్ఎస్ క్యాంపస్ ఆవరణలోని రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఆశాలకు స్థిర వేతనం 18,000 చెల్లించాలనే ప్రధాన డిమాండ్తో పాటు మరో మొత్తం 24 డిమాండ్. ఇటువంటి వార్త 100% మెయిన్ లో రావాలి. ఈనాడులో వచ్చింది, మరి ఏ పత్రిక కవర్ చేయలేదు ఎందుకు? ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఆమె ఏమంటారు చూడు లాస్ట్ కు. వరదొచ్చెనమ్మా వానొచ్చెనమ్మా, దేవభూమి గుండె కోత. నిజంగా పాపం దారుణం. వీటిలో వచ్చినాయి వరదలు, చాలా దారుణమైనటువంటి. వైట్ లో వైట్ రాసి, వయనాడు విలయం రెడ్ రాయాల్సింది. కొండలు కరిగి ఊళ్లపై ఒరిగి. కేరళలో కొండ చర్యలు బీభత్సం, 133 మందికి పైగా దుర్మరణం, 600 మంది మొత్తం కూడా వలస కూలీలు ఉన్నారంట, గల్లంతైనరు. ధాన్యంలో స్కామ్ జరిగిందంట 1100 కోట్లు. 7 నెలలు మీరున్నప్పుడే జరిగిందంతా. మను అద్వితీయం. ఈ సేమ్ రాజుకి వచ్చింది ఒకటే 2 పేపర్లు. విపత్తు దద్దరి విచారణ కమిషన్ కొత్త చైర్మన్ గా జస్టిస్ లోకూర్ ఇంతే చేసేసింది. ఆగస్టు చివరికల్లా 2 లక్షల రుణమాఫీ. ఈ వార్త మెయిన్ ఉండాలి, మెయిన్ బీఆర్ఎస్ లోనే బండ్ల 24 గంటలు 3 రేపులు. ఇక ధాన్యం స్కాము ఇంతే. ఇక ధాన్యం స్కామ్ ఏడు జరిగిందంట, కొనుగోలులో అప్పుడే జరిగింది. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఆమె ఇట్లా అంగలారుస్తుంది. అట్లా మొత్తం మీద నిజంగా కూడా కేరళలో జరిగినటువంటి ఆ బీభత్సం అంటే అసలు యాక్చువల్గా అటువంటి జరగాల్సింది కాదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా కానీ అంటే ఒక 100 సంవత్సరాలకు అంటే ముందు చూపుతోటి ఏదైనా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంటుంది. అంటే అసలు యాక్చువల్గా అక్కడ కొండ చర్యలు విరిగిపడడం అనేటువంటి మన చేతిలో ఉండదు. కానీ కాకపోతే ఏంటంటే ప్రకృతి విలయం కొన్నిసార్లు అట్లా చేస్తూ ఉంటుంది. అక్కడ మరుభూమిగా మారిపోయింది అక్కడ ఉన్నటువంటి వయనాడు జిల్లాలో ఆ ప్రాంతం అంతా కూడా.